కాకపోయినా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కానీ వారికి మనం భోజనం అందించాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పుడు మిత్రులు సిద్ధంకి యాదగిరి మాట్లాడుతూ భూతం విమల స్మారక పురస్కారానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు అన్నగారు తుండు కృష్ణ కౌండిన్య గారు, పాటల్ని ఈటలుగా మలిచి తెలంగాణ సమాజాన్ని భారతదేశ సాంస్కృతిక జీవనంపై తనదైన ముద్ర వేసిన అన్నగారు గోర వెంకన్న గారు, భారతదేశం తెలంగాణ హిందీ రెండు వారధులను కలుపుతూ ఖండాంతరమైనటువంటి పరిశోధన సాహితీ సృజన చేస్తున్నటువంటి రత్నాకర్ అన్న, అలాగే ఏనా మేధ వర్జి మొదలైన సంపుటాలు తెచ్చినటువంటి మునాజ్ వెంకటన్న గారు, మా పగడాల నాగేంద్ర అన్న ధిక్కార స్వరం తెలంగాణ నేలలోనే ఉంది. అట్లే బండా ఆలియా సార్ గారు, మరి వారి యొక్క ఆ స్ఫూర్తి ప్రసంగం ఇప్పటిదాకా వినడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. మేరడి ఆయిల్ సార్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నల్ల బంగారం కథలు తెచ్చినటువంటి స్వర్ణ కిలారి గారికి నా యొక్క నమస్సులు, జై భీమ్. ఈ స్థలంలో ప్రవేశించగానే, ఈ నల్లగొండకు రాగానే ఒకసారి మనసు పులకరించిపోయింది. విప్లవాల కిల్లా, చైతన్యానికి పరాకాష్ఠ అయినటువంటి ఈ నెలలో ఈ ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ అవార్డును స్వీకరించడానికి వస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి కిలారి సర్ణ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మనం ఈ కథల్ని మనం చూసినట్టయితే ఇందులో 13 కథలు ఉన్నాయి. ఈ 13 కథలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి కథలో ఒక మానవీయత ఉంటుంది, ప్రతి కథ మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఈ కథలలో నేను సూచన మాత్రంగా మరి టైం చెప్పారు అన్నగారు, అది ఈ చివరి సమయంలో దిల్సే కథ పగలు ప్రతీకారమే కాదు, మరుపు కూడా ఒక ప్రతీకార చర్యనే అనే విధంగా ఈ దిల్సే కథ ఆమె రచించింది. మనసులో ఏది ఉంటుందో మాటలో అదే కనబడుతుంది, కవులు రచయితలైతే రాతలో కూడా అదే కనబడుతుంది. కాబట్టి ఆమె మంచి మనస్తత్వానికి పరాకాష్ఠ ఈ దిల్సే కథ. ఇన్నయ్య మోహన్ రావు ఇద్దరు తగులాడుకుంటారు. మోహన్ రావును ఇన్నయ్య చంపేస్తాడు. చంపేశాక కొన్నాళ్లకు ఇన్నయ్య కూతురు మోహన్ రావు బిడ్డ నడిపించేటువంటి ఎన్జిఓలో ఉద్యోగం పొందుకుంటారు. ఆమె ఇన్నయ్య కూతురు అని తెలుసా లేదా అని మోహన్ రావు బిడ్డ దగ్గరికి వచ్చి, నేను ఇన్నయ్య కూతురు మీకు తెలుసా అని అడుగుతాడు. నాకెందుకు తెలియదు నువ్వు ఇన్నయ్య కూతురు అని అంటాడు. మరి మీ నాన్నని చంపిండు కదా మా నాన్న, మరి నాకు ఉద్యోగం ఇచ్చారు కదా మేడం అని అడుగుతాడు. తల్లిదండ్రులు సంపాదించే ఆస్తుల్లో అప్పుల్లో బిడ్డలకు వాటా ఉన్నట్టే ప్రతీకారాల్లో ఉండకూడదని చెప్తున్నటువంటి కథ నిజంగా హృదయపూర్వకమైన అభినందన. మరి ఈ సభలో సాగల సత్తన్న నాకు చాలా సుపరిచితులు, చాలామంది ఉన్నారు. అలాగే మరొక కథ, నిజంగా నిన్న ఎల్లి కథలో ఒక ఆమె సోములు కుమార్తె. ఈ కథలన్నీ కూడా ఇల్లందు, సింగరేణి, కాలరీస్కు సంబంధించినటువంటి జీవితాలను చాలా స్పష్టంగా సూచిస్తాయి. ఈ ఎల్లి ఇన్క్లేవ్ 7 ఇన్క్లేవ్ మేనేజర్ రామ్మోహన్ చనిపోతూ చూడడానికి వచ్చింది. అప్పటికే వాళ్ళ ఇంట్లో పనిచేసిందండి. వస్తూ ఈమె డబ్బులు పోగొట్టుకుంది. ఎవరి దగ్గర పోగొట్టుకున్నది అంటే ఆమె రామ్మోహన్ గారి భార్య సుజాతకు వరుసకు ఆడబిడ్డ అయ్యేటువంటి ఈమె పర్సు కొట్టేసింది. అందరు చనిపోతే తెలిసింది, ఈమె కూడా వచ్చింది, ఏడుస్తుంది. చూసుకునేసరికి 1000 రూపాయలు పోయినాయి అంటే. 1000 రూపాయలు ఎవరు తీసిరో స్పష్టంగా ఆమెకు తెలుసు. ఎవరు తీసిరు? వజ్రవ తీసింది.
వజ్రవ నా పైసలు తీసిందని అడిగితే ఏం మాట్లాడితే నేను మా దగ్గర పనిచేసి నీ పైసలు మేము దొంగతనం చేస్తామని ఎదురు తిరుగుతాం. అప్పుడు బయలుదేరే వస్తాడు, వచ్చి వెళ్ళి ఎందుకే ఇబ్బంది, నేను ఇష్టపడు 1000 రూపాయలు అంటది. నువ్వెందుకు ఇస్తావు బాబాయ్, నాకు 100 రూపాయలు చాలు, నేను బస్ కిరాయి నేను నా ఇంటికి పోవడానికి అని చెప్పి 100 రూపాయలు ఇస్తాడు. అయినా నా పైసలు ఆమె ఎందుకు దొంగతనం చేస్తుంది అని ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఆ వజ్రవ భర్త వచ్చి ఫెడల్మని కొడతాడు. అంటే ఈ కథ ఇప్పటికీ దళిత బహుజనుల జీవితాల్లో స్పష్టంగా కనబడుతుంది. నేరం చేసిన వాడే బాధితుణ్ణి పట్టుకొని కొడుతుంది అంటే అది ఎంత దుర్మార్గ దుశ్చర్యకు మరి ఇక్కడ ప్రతిబింబంగా ఉన్నదో మనకు అర్థమవుతూ ఉంటుంది. నల్ల సింగిడి ఇంద్రధనస్సు. నల్ల సింగిడి ఏమిటి? ఇది రచయిత్రి సగతం కదా. నల్ల అనేటువంటి పదానికి ఇది దళిత ఆత్మగౌరవానికి పరాకష్టమేడ. నల్ల ఓ నా నల్ల సుందరి ఎండ్లూరి సుధాకర్ అన్నట్టు వేల ఏళ్ళ కావ్య నాయకుల ముందు నీ కాళ్ళ కడియాల ముందు 1000 ఏళ్ళ ప్రబంధ నాయకులు సాగిల పడుతున్నారు అంటాడు. నల్ల అనేటువంటి పదానికి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలిపింది దళిత సాహిత్యం. అయితే ఈ నల్ల సింగిడిలో రచయిత్రి మరి అక్కడ హాస్పిటల్లో పుడతాడు. పుట్టిన తర్వాత ఈమెకు వీళ్ళ చెల్లె పేరు ఇందిరా, భగత్ సింగ్ ఇక్కడి పోరాట ప్రభావంతో నేతాజీ ఇలాంటి పేర్లు పెడతారు. కానీ ఈమెకు మాత్రం స్వర్ణ అని పెడతారు. మరి నాకెందుకు ఇట్లా పెట్టినామని నల్లగుండందుకు అదొక రకమైన బాధ పెరుగుతూ ఉన్న కొద్దీ. పెరిగి పెద్దగా అయినాక పేరు మీద ఒక బాధ. వాళ్ళకేమో రాజకీయ నాయకులు పెద్దవాళ్ళకి పెట్టినావు, నాకేమో వేరే పేరు పెట్టినామని వాళ్ళ అమ్మమ్మతోటి వాళ్ళ నాన్నతోటి అన్నప్పుడు వాళ్ళ తాతయ్య అంటాడు, నువ్వు ఇప్పుడు మార్చుకో అమ్మా, నువ్వు కావాలంటే 10th నేను మార్పిస్తా అంటాడు. అసలు నువ్వు నాకెందుకు పెట్టినావు అని అంటే మా అమ్మ పేరు కాంచన అంటే బంగారం, నువ్వు కూడా బంగారం కాబట్టి స్వర్ణ అని పెట్టినా అని చెప్తావు. అంటే అది చిన్నగానే మనకు కనబడుతుండొచ్చు, కానీ ఎంతో లోతైనటువంటి మానసిక సంఘర్షణ ఉంటే తప్ప ఇలాంటి కథ రాయలేదు. తర్వాత వాగొడ్డు కథ. వాగొడ్డు ప్రతి జీవితానికి ఊరికి వాగు చెరువుతోటి సంబంధం ఉంటుంది. వీళ్ళ నాన్న వీళ్ళు పాత కొత్తగూడెంలో ఉంటారు. మీరు ఏ ఊర్రా నాయన అని ఒక టీచర్ అడిగితే మాది పాత కొత్తగూడెం అంటారు. పాత కొత్తగూడెం ఏంది? అయితే కొత్తగూడెం అని ఉండాలి, పాతగూడెం అని ఉండాలి. పాత కొత్తగూడెం ఏంది అంటే కొత్తగూడెం పాతగా ఒక దగ్గర ఉండే అక్కడ ఉన్నాం సార్ అని చెప్తే అది అర్థం కాకుండా కొంతమంది పిల్లలు గొల్లుండన్న అవుతారు. అక్కడ ఏమవుతుందంటే ఆయన వాగు అనుకోకుండా ఒక రోజు బాగా వర్షం పడుతుంటుంది. వీళ్ళ నాన్న కోసం వీళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎంతకు రారు, వీళ్ళ మెట్లను వరుసుకుంటూ ప్రవహిస్తున్నటువంటి గోదావరి తీరంలోంచి వీళ్ళు ఎదురు చూస్తుంటారు. వాళ్ళ చెల్లెల్ని ఈమె గద్దిస్తుంది, వీళ్ళ అమ్మ ఏడుస్తుంటుంది. ఆ వాగొడ్డు కథ చివరికి సుఖాంతము అవుతుంది. ఇక చందమామతో ఒక మాట చెప్పాలి. ఈరోజు పోక్సో కేసులు జరుగుతూ ఉన్నాయి. పోక్సో కేసుల్లో మా సాగర సత్తన్నకు తెలుసు. మేము స్టేటు నుంచి వచ్చేటువంటి ట్రైనింగ్లలో ఒక సినిమా చిన్నగా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్య ఉండేటువంటి డాక్యుమెంట్లో ఉంటుంది. ఆ అంకుల్ బాగుంటాడు, ఆ అంకుల్ అన్ని కొనిస్తాడు, ఈ ఆంటీ మంచిది, ఇట్లాంటి స్వభావంతో చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేసేటువంటి ప్రబుద్ధుల యొక్క నటన జీవితాన్ని బయలుపరిచినటువంటి కథ. మరి అప్పుడు వాళ్ళు బెంగాల్ నుంచి వస్తారు. ఆ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఆ వినయ్ అనట ఆయన మరి ఈ విధంగా దాడి చేస్తాడు. దాడి చేసిన తర్వాత ఆయన నీరజ్ అనట ఆమె కూతురుకి చెప్తుంది, నువ్వు కూడా చందమామను కాపాడాలి, నువ్వే చందమామ అంటూ కుందేలతో పోల్చి చెప్తూ ఉంటారనమాట. కానీ కుందేళ్ళు కాపాడే చందమామను కాపాడే రక్షకురాలు నీవే అని చెప్తే కథ బాగుండేదేమో. అందుకే
మన కె శ్రీనివాస్ సార్ కానీ ప్రశాంత్ సార్ కానీ కొన్ని సూచనలు చేసిర్రు. ఇలాంటివి కూడా మీరు గమనించాలి మేడం. అలాగే పట్టుకుచ్చు సోపతి, ఇక సమయం లేదు కాబట్టి ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు. పట్టుకుచ్చు సోపతిలో చిన్ననాడు మళ్ళీ వీళ్ళ ఇంటి దగ్గర ఒక ఆయన సైదయ్య అనేట ఆయన ఉంటాడు. ఆయన ప్రోద్బలంతో అనేక పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఆయన రంగురాళ్ళు ఏరడానికి పోతాడు. రంగురాళ్ళు ఏరడానికి పోతే ఒక అమ్మాయి ఆయనకు పరిచయం అవుతుంది. అన్న అని చివరికి ఆయనకు ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళ అక్క బావ వాళ్ళు ఆమెను పెళ్లి చేస్తారు. తర్వాత తెలుసుకునేసరికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఈయన వల్లనే ఈమె రాయడానికి చదవడానికి ప్రేరేపించబడ్డది కాబట్టి చిన్నప్పటి మరి దోస్తుగా ఆమె భావించుకుంటూ ఉంటుంది. ఇంకా గద్దరి అనేటువంటి ఈ కథ చాలా మంచి కథ. ఈరోజు పితృస్వామ్యం లేదు అని చెప్పుకునేటువంటి చాలామంది ఇళ్లలో ఉంటున్నటువంటి సమస్యను చాలా స్పష్టంగా స్ఫటికంగా చూపించినటువంటి కథ. ఈ కథ నోరుగల్లది. నోరుగల్లది అనే పేరుతోటి పగిడి కథల్లో వచ్చింది. అయితే ఈ కథలో ఏమవుతుందంటే ఎప్పుడు ఆమెనే ఓరినట్టు కనబడుతుంటుంది, ఎప్పుడూ ఆమెనే ఇబ్బంది పెట్టినట్టుగా కనబడుతుంది. కానీ అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఆమె భర్త. ఒకానొక రోజు ఆమె పేరు హైమా. అయితే హైమా పిల్లలకు సీట్ ఇచ్చి రాపోయే తల్లి అని వీళ్ళ తల్లి ఈమెకు చెప్పినప్పుడు ఈమె సీట్ ఇవ్వడానికి పోతుంది. పోయినప్పుడు విపరీతంగా కొడుతుంటాడు. ఏంది హైమా అంటే ఇట్లా కొడుతుండని వీళ్ళ అమ్మ చెప్పినప్పుడు, అమ్మ అడిగినప్పుడు వాడు వేరే అమ్మాయిని మోసం చేసిండు, అందుకోసం నేను అడిగితే నిలదీస్తే నన్ను కొడుతుండు, నా నోరు ఎప్పుడు నోరుగల్లా ఆడిదని చేసిర్రు, కానీ వాస్తవంగా అతను దుర్మార్గుడు. నేను బలరపాలు విండి సంపాదించిన డబ్బుల్ని ఒకరికి చిట్టిగట్టిన, నా పిల్లలు ఫంక్షన్ కూడా నేను చేయలేకపోయినా అని బాధపడుతూ చెప్తానమాట. అంటే మగవాళ్ళ యొక్క ఒక అణచివేసేటువంటి గుణాన్ని ఈ కథ చెప్తుంది. ఓకేనా. దో పహలే ప్రేమ్ బాత్. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు మూడు మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ దానిలో ప్రేమించాలనుకున్న వాళ్ళు ప్రేమను కాదని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అన్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. దో పహలే ప్రేమ్ మత్. నెక్స్ట్ జల్సా. జల్సా అనేటువంటిది సింగరేణి కాలరీస్లో ఎట్లా ఉంటుంది జీవితం. సింగరేణి కాలరీస్లో డబ్బులు ఉన్నప్పుడు జీతం పడగానే చాలా పండుగగా ఉంటుంది. 10 రూపాయల మిత్తి చొప్పున మరి అక్కడ కనబడుతూ ఉంటుంది. సో అట్లా జల్సా రోజు అందరూ మరి జల్సా వేసుకున్న తర్వాత అందరు ఎవరింటికి వాళ్ళు పోతారు. ఒక ఆయన మాత్రం పురుగుల మందు తాగి చనిపోతాడు. అంటే ఇన్ని రోజులు ఎందుకు అయినామంటే జల్సా కోసమే. మీ అందరితోటి కలిసి ఒకసారి జల్సా వేసుకొని నా జీవితం చాలిద్దామని అనుకుంటాడు. అది హాస్పిటల్లో చెప్తాడు. మరొక కథ నల్ల బంగారం. ఈ నల్ల బంగారం కథ కూడా చాలా అద్భుతమైంది. నెక్స్ట్ మాఫ్ కరో దోస్త్. మాఫ్ కరో దోస్తులో మరి ఎవరికి వారు ఎదిగిన తర్వాత ఒక దీనస్థితిలో ఉన్నటువంటి దోస్తు దగ్గరికి వెళ్తే కనీసం అన్నం కూడా తినని పరిస్థితిని ఇక్కడ వివరించడం జరిగింది. జీవగర్ర పుల్ల చాలా అద్భుతమైన కథ. ఆ కథలో మనకేముంటుందంటే వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ను నుంచి తప్పించడం కోసం ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి, దర్గా దగ్గరికి జీవగర్ర పుల్ల ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంది. వెళ్ళి నా తల్లిని బతికించుకోవాలని అంటది. కానీ ఆమె అంటది, ఆమె ఒక మంచి మాట చెప్తుంది ఇక్కడ. ఈ ముగ్గురులో ఎవరైనా నాకు జీవగర్ర పుల్ల ఇస్తే బాగుండని అనుకుంటుంది. కానీ బుజ్జి ఇక్కడ ఏది నిజం కాదు. ఈ కులం, మతం, దేవుడు అన్నీ అబద్ధం, చావు ఒక్కటే నిజం. ఇది ఒక గొప్ప తాత్వికత కలిగిన కథ. దీన్ని కె శ్రీనివాస్ సార్ కూడా మరి చెప్పడం జరిగింది. అట్లాగే మరొక కథ ఓపెన్ కాస్ట్ సర్జరీ. ఓపెన్ కాస్ట్ సర్జరీలో ఎలా వాళ్ళు చదువుకున్న పాఠశాల, ఊరు ఏ విధంగా మరి ధ్వంసమైపోయిందో తెలియజేస్తున్నటువంటి వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
నిజంగా ఇవి స్వాగతంలోంచి చెప్పబడ్డటువంటి కథ మరి చాలా అక్కడ ఏమవుతుందంటే ఆ స్కూల్ పోతుంది, వాళ్ళు ఉన్న ఇల్లు పోతుంది, వాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞాపకాలు నివసించిన గుర్తులన్నీ కూడా మటుమాయం చేయబడుతూ ఉంటాయి. ఆ విధంగా మరి ఈ నల్ల బంగారం కథలో చాలా కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కథలన్నీ కూడా మనం జీవితాలు చదివినట్టుగా ఉంటాయి. రచయిత్రి ఏదో ఊహ ఇమాజినేషన్ చేసి కల్పిత పాత్రలు సృష్టించిన కథలు కావు. నిజ జీవితంలోంచి మన పక్కింటి వాళ్ళే ఈ కథలో పాత్రలా, మనకు తెలిసిన వారి జీవితమా ఇది, మనమే ఇందులో ఉన్నామా అనే విధంగా అల్లడం ఆమె యొక్క శైలికి, ఆ శిల్పానికి మరి ఇక్కడ ఒక నైపుణ్యతకు దర్పణంగా నిలిచాయి. అలాంటి కథల్ని అందించినందుకు మరి ఆ కథలు కూడా 40 కథా సంపుటాల్లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. అందులో సాగర్ల సత్యన్న, నేను ఇంకా చాలామంది మరి అవి 1-2 సార్లు చర్చించుకొని మరి ఆ విధంగా విమల అక్కగారి పేరు మీద ఉన్నటువంటి ఈ స్మారక పురస్కారాన్ని వారికి అందజేయడం సర్వదా సముచితమని భావిస్తూ ఈ పుస్తకానికి అందివ్వడం జరిగింది. గొప్ప కథలు రాసినటువంటి మేడం కిలారి స్వర్ణ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని కథలు రాయాలి. ఇంకా వీరి గురించి చెప్పాల్సింది ఉంది. ఇంతియానం, తర్వాత మేఘ బతుకు లాంటి సుప్రసిద్ధమైనటువంటి పుస్తకాలను కూడా వాళ్ళు అనువాదం చేశారు. మరిన్ని కథలతో మరలా రాబోయే రోజుల్లో ఒక ఉత్తమ రచయిత్రిగా, ఉత్తమ ఒక సాహితీవేత్తగా భవిష్యత్తులో మనకు హామీ ఇస్తుంది, వాగ్దానం చేస్తుంది అని ఈ పుస్తకం మనకు మాట్లాడుతుంది. కాబట్టి ఇది పుస్తకం కాదు, జీవితం. ఈ జీవితాన్ని తప్పకుండా చదవాల్సిందిగా కోరుతూ కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ సిద్ధంకి యాదగిరి గారికి ధన్యవాదాలు. నల్ల బంగారం కథల గురించి సమగ్రంగా కాకపోయినా సంక్షిప్తంగా ఇందులోని కథల గురించి కొండను అర్థంలో చూపే ప్రయత్నం చేయడం జరిగింది. సమయం లేదు కనుక